హాయ్ వెల్కమ్ బ్యాక్. మన ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ గురించి చూస్తాం. ఇది మోషన్లెస్ స్ట్రైట్ లైన్ పార్ట్ 4 వీడియో. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడాలి. ఎస్పెషల్లీ ఆ పార్ట్ 2 వీడియో కంపల్సరీ చూడాలి. పార్ట్ 2లో మనం డిఫరెన్షియేషన్ గురించి డిస్కస్ చేసాం. ఆ డిఫరెన్షియేషన్ గురించి తెలిసినప్పుడే మనకి ఇంటిగ్రేషన్ గురించి కంప్లీట్గా తెలుస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు ఈ వీడియోతో. ఇక స్టార్ట్ చేద్దాం. నా పేరు శివకుమార్. కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఇక ఓకే, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ కాసేపు మనం ఇంటిగ్రేషన్ అంటే దాని మీనింగ్ అది అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అంటే ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది అనేది అర్థం చేసుకుందాం. మనకి ఇంటిగ్రేషన్ అంటే డిఫరెన్షియేషన్కి ఆపోజిట్ ఆపరేషన్ అనొచ్చు. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? డిఫరెన్షియేషన్కి ఆపోజిట్ ఆపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x తీసుకున్నాం అనుకో. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x, వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x? cos x. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x తీసుకున్నాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఏంటి? 1/x. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x is cos x, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x is 1/x. ఇంటిగ్రేషన్ అనేది డిఫరెన్షియేషన్కి ఆపోజిట్ ఆపరేషన్. అంటే sin x డిఫరెన్షియేషన్ cos x అయితే cos x ఇంటిగ్రేషన్ మనకి sin x అవుతుంది. అర్థమైందా? అంటే sin x డిఫరెన్షియేషన్ cos x కాబట్టి cos x ఇంటిగ్రేషన్ sin x అవుతుంది. ఎలా రాయాలి చూద్దాం. dx అంటే డిఫరెన్షియేషన్ సింబల్, మరి ఇంటిగ్రేషన్ సింబల్ ఏంటి? ఇలా మిసాల్ బ్రాకెట్ అన్నమాట. ఇలా ఒక సింబల్ రాస్తే దాన్ని ఇంటిగ్రల్ అంటాం. ఇంటిగ్రల్ cos x అంటే cos xని ఇంటిగ్రేట్ చేస్తున్నాము ఇంటూ dx. ఇక్కడ dx డినామినేటర్లో వస్తుంది, ఇంటిగ్రేషన్లో న్యూమరేటర్లో వస్తుంది, అన్నీ ఆపోజిట్ కదా, అందుకనే ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇంటిగ్రేషన్ సింబల్ ఏంటి? ఇంటిగ్రల్ అని ఇలా రాసి ఏదైతే ఇంటిగ్రేట్ చేస్తున్నామో అదంతా ఇక్కడ రాయాలి. అలాగే వేరియబుల్, నీ ఇంటిగ్రల్ వేరియబుల్ ఏంటో ఆ వేరియబుల్ ఇక్కడ రాయాలి. సో ఇది ఫంక్షన్, ఇది వేరియబుల్, ఇది ఇంటిగ్రల్ సింబల్, ఇవంతా మొత్తం ఇంటిగ్రేషన్ అంటాం అనమాట. సో sin x డిఫరెన్షియేషన్ cos x అయితే cos x ఇంటిగ్రేషన్ sin x ప్లస్ సి రాయాలి. ఎందుకు రాయాలో తర్వాత చూద్దాం. సి అంటే కాన్స్టెంట్, ఓకేనా? సో అది ఎందుకు రాయాలి తర్వాత చూద్దాం. సో cos x డిఫరెన్షియేషన్ sin x డిఫరెన్షియేషన్ cos x అయితే cos x ఇంటిగ్రేషన్ sin x అయ్యింది. అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ dx ఆఫ్ cos x ఉందనుకో, అదేమొస్తుంది? మైనస్ sin x వస్తుంది కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఎంత? మైనస్ sin x. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x sin x. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏమొస్తుంది? cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x కాబట్టి sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x ప్లస్ సి అనేది రాస్తూ ఉంటాం. సి అనేది కాన్స్టెంట్. సో cos x ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మైనస్ sin x కాబట్టి ఈ మైనస్ ఇది తీసుకొస్తాం అనుకో, sin x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? మైనస్ cos x అవుతుంది. ఇక్కడ చూడాలి, log x డిఫరెన్షియేషన్ ఎంత? 1/x. log x డిఫరెన్షియేషన్ 1/x అయితే 1/x ఇంటిగ్రేషన్ ఏముంది? ఇంటిగ్రల్ 1/x dx ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? log x ప్లస్ c. సో log x డిఫరెన్షియేషన్ 1/x ఇంటిగ్రేషన్ log x. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మరి దీని మీనింగ్ ఏంటి? ఇంటిగ్రల్ చేయడం, డిఫరెన్షియేషన్ మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ డూ dy/dx వాట్ ఐ గెట్? మీరు ఆ వీడియో చూస్తుంటే టక్ అని చెప్పేసి ఉంటారు. ఏంటది? dy/dx స్లోప్ ఆఫ్ ది కర్వ్. dy/dx గివ్స్ స్లోప్. dy/dx ఏమవుతుంది? స్లోప్ అవుతుంది. అంటే వైకి ఎక్స్కి మనం గ్రాఫ్ ఇస్తే, ఒక గ్రాఫ్ ఏదో ఇలా వస్తే dy/dx చేస్తే మనకి ఏమొస్తుంది? స్లోప్ వస్తుంది. మరి ఇంటిగ్రల్ y/dx చేస్తే ఏమొస్తుంది? dy/dx చేస్తే మనకి స్లోప్ వస్తుంది, స్లోప్ ఆఫ్ ది కర్వ్ వస్తుంది. మరి ఇంటిగ్రల్ y/dx చేస్తే ఏమొస్తుంది అనేది చూడాలి. దానికోసం ఇక్కడ ఒకసారి చూడండి, కాన్సన్ట్రేట్ చేయాలి. దీని ఇంకోలా కూడా చెప్పచ్చు. డిఫరెన్షియేషన్ని మనం సబ్ట్రాక్షన్తో కంపేర్ చేయొచ్చు, ఇంటిగ్రేషన్ మనం సమ్మేషన్తో అంటే ఎడిషన్తో కంపేర్ చేయొచ్చు. ఓకేనా? డిఫరెన్షియేషన్ అని దేంతో కంపేర్ చేయొచ్చు?
సబ్ట్రాక్షన్తో కంపేర్ చేయొచ్చు, అదే మనకి ఇంటిగ్రేషన్ని ఎడిషన్తో కంపేర్ చేయొచ్చు. అదొకటి బ్రెయిన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం చూద్దాం. డిఎక్స్ అనే స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఆల్వేస్ మనం ఎప్పుడైతే డిఎక్స్ రాస్తామో దట్ ఈస్ ఇన్ఫైనైటిసిమల్లీ స్మాల్, కానీ మనం చూపించాలి కాబట్టి ఇంత పెద్దగా చూపించాను, కానీ అది చాలా 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 చిన్నది. సో ఇక్కడ ఈ వాల్యూ దగ్గర మనకి y అనే వాల్యూ ఉంది అనుకుందాం. y అనేది వాల్యూ, y యాక్సిస్ కాదు, y అనే వాల్యూ ఉంది ఈ ఫంక్షన్కి ఎక్కడ dx అనే విడ్త్ దగ్గర. అప్పుడు y ఇంటూ డిఎక్స్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది? y ఇంటూ డిఎక్స్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ దట్ స్ట్రిప్. సో ఏరియా ఆఫ్ ద స్ట్రిప్ ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ డిఎక్స్. y ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇక్కడేదో ఆ డిఎక్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు కదా. ఇక్కడో స్ట్రిప్ తీసుకున్నాను, ఇక్కడేదో స్ట్రిప్ తీసుకున్నాను, ఇక్కడేదో స్ట్రిప్ తీసుకున్నాను. ఇవన్నీ వైడిఎక్స్లే, ఇవన్నీ వైడిఎక్స్. అఫ్కోర్స్ దట్ y వాల్యూ వేరీస్ అకార్డింగ్ టు వేర్ యువర్ టేక్ అనేది. అయితే ఈ వైడిఎక్స్లు అన్నిటిని మనం కలిపేసాం అనుకో, మనకి ఏమొస్తుంది? సిగ్మా వైడిఎక్స్. ఇవన్నీ కూడా మనం కలిపేసాం. అన్నీ కలిపితే ఏమొస్తుంది మనకి? ఈ ఏరియా ఆఫ్ దిస్ రీజియన్ వస్తుంది. అంటే ఈ వైడిఎక్స్ అంటే ఏరియా ఆఫ్ ది స్ట్రిప్. మరి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏరియా, కంప్లీట్ ఏరియా వస్తుంది. ఇలా కంటిన్యూస్గా ఈ స్ట్రిప్స్ అన్నింటినీ, స్మాల్ ఇన్ఫైనైటిసిమల్ స్ట్రిప్స్ అన్నింటినీ ఇప్పుడు డిస్క్రీట్ నెంబర్స్ని కలపాలనుకో, 1 + 2 + 3 ఇలా 2 + 3, 2 బిస్కెట్స్ + 3 బిస్కెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 బిస్కెట్స్ ఇలా కలపాలి. ఇప్పుడు కంటిన్యూస్గా కలపాలి. 2 బిస్కెట్స్ + 3 బిస్కెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 బిస్కెట్స్ అని చెప్పి బాగానే ఉంది. మిల్క్ కలపమన్నాను, 2 మిల్క్ + 3 మిల్క్ ఈజ్ ఈక్వల్స్ టు అలాంటా అనం కదా. ఒక కంటిన్యూస్ థింగ్ ఉన్నప్పుడు వాటిని కలపడానికి మనం సిగ్మా బదులుగా ఏం వాడతాం అంటే ఇంటిగ్రేషన్ వాడతాం. అంటే సిగ్మా బదులుగా మనం ఏం రాయాలి? ఇంటిగ్రేషన్ y ఇంటూ డిఎక్స్. సిగ్మా బదులుగా ఏం రాస్తున్నాం ఇక్కడ? ఇంటిగ్రేషన్. సో కంటిన్యూస్ ఫంక్షన్స్ని కలపడానికి మనం సిగ్మా వాడము, ఏం వాడతాం? ఇంటిగ్రేషన్ వాడతాం. అందుకే ఇంటిగ్రేషన్ సమ్మేషన్. సో యు ఆర్ సమ్మింగ్ అప్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, ఆల్ దీస్ స్మాల్ స్ట్రిప్స్ టు గెట్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద కర్వ్. ఏరియా అండర్ ద కర్వ్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తో ఆ కర్వ్ చేసే ఏరియా ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇంటిగ్రల్ వైడిఎక్స్ అంటే అర్థం ఏంటి? ఏరియా ఇక్కడ రాదు. ఇంటిగ్రల్ వైడిఎక్స్ అంటే అర్థం ఏంటి? ఏరియా అండర్ ది కర్వ్, ఏరియా అండర్ ది కర్వ్ విత్ ఎక్స్ యాక్సిస్. ఏరియా అండర్ ది కర్వ్ అన్నా సరిపోతుంది, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఏరియా అండర్ ద కర్వ్. అది సో ఇంటిగ్రల్ వైడిఎక్స్ అంటే అర్థం ఏంటి? ఏరియా అండర్ ద కర్వ్, ఏరియా అండర్ ద కర్వ్. ఓకే. సో dy/dx అంటే ఏంటి? స్లోప్ ఆఫ్ ది కర్వ్. ఇంటిగ్రల్ y/dx అంటే ఏంటి? ఏరియా అండర్ ద కర్వ్. గుర్తుపెట్టేసుకోవాలి. సో dy/dx అంటే స్లోప్ ఆఫ్ ది కర్వ్, ఇంటిగ్రల్ y/dx అంటే ఏరియా అండర్ ది కర్వ్. ఓకే. ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది అలా వెళ్తూ ఉంటుంది కదా, అలా ఎంతైనా వెళ్తూ ఉండొచ్చు ఫంక్షన్, లేకపోతే ఆగిపోవచ్చు, మనకి తెలియదు. ఇక్కడ మనం ఇంటిగ్రల్ y/dx చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కలపాలి అనేది మనం ఏం చెప్పట్లే. వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ఫ్రమ్ వేర్ టు వేర్ యూ హ్యావ్ టు యాడ్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కలపాలి అనేది చెప్పట్లేదు. అలా చెప్పకపోతే అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ టెల్లింగ్ ద లిమిట్స్ ఆఫ్ ఎడిషన్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకానా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే కలపాలా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే కలపాలా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కలపాలా అనే లిమిట్స్ నువ్వు చెప్పట్లేదు. యు ఆర్ నాట్ టెల్లింగ్ ద లిమిట్స్ ఫ్రమ్ వేర్ టు వేర్ యూ హ్యావ్ టు యాడ్ అనేది. అలా చెప్పకపోతే దీన్ని ఇండెఫినైట్ ఇంటిగ్రల్ అంటాం. చెప్తే డెఫినైట్ ఇంటిగ్రల్ అంటాం, చెప్పకపోతే ఇండిఫినైట్ ఇంటిగ్రల్ అంటాము, చెప్తేనేమో డెఫినైట్ ఇంటిగ్రల్ అని పిలుస్తాం. అంటే ఎలా ఉంటుంది డెఫినైట్ ఇంటిగ్రల్ ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే, చెరిపేస్తాను నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వాల్యూ x1 అన్నాం, ఇక్కడ ఉన్న వాల్యూ x2 అనుకుందాం.
x1 నుంచి x2 దాకా మాత్రమే కలుపు. ఫంక్షన్ ydx చెయ్యి, ఆ స్ట్రిప్స్ అన్నీ కలుపు, కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి కలుపు, x1 నుంచి x2 దాకా కలుపు అని చెప్పు. జాగ్రత్త చూడాలి. x1 నుంచి x2 దాకా కలుపు అని డెఫినెట్గా చెప్తున్నాం. సో ఇంటిగ్రేట్ చేయి, బట్ వేర్ టు వేర్, ఫ్రమ్ x1 to x2. దోస్ ఆర్ కాల్డ్ లిమిట్స్. దిస్ ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్, దిస్ ఈజ్ కాల్డ్ అప్పర్ లిమిట్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. సో x1 to x2 దాకా కలుపు. ఎవరిని కలుపు, yని కలుపు. సో ఇంటిగ్రేట్ y ఫ్రమ్ x1 to x2, then what do you get? You get again area under the curve, but from where to where, x1 to x2. దీన్ని మనం ఏమంటాం, ఈ ఇంటిగ్రేషన్ని డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటాం. డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే యు ఆర్ నాట్ టెలింగ్ ద లిమిట్స్. డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే యు ఆర్ టెలింగ్ ద లిమిట్స్. లిమిట్స్ని మనం చెప్తున్నాము. అర్థమైందా? లిమిట్స్ని చెప్తే మనం డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటాం, లిమిట్స్ని చెప్పకపోతే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అని చెప్పి అంటాం. ఫార్ములాస్ అన్ని ఇందులో నేర్చుకుంటాము, ఇది అప్లై చేయొచ్చు. ఎలా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, లిమిట్స్ ఎలా అప్లై చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఇవన్నీ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ చూద్దాం. బట్ ఫస్ట్ దాని మీనింగ్, ఫిజికల్ మీనింగ్ ఏంటి అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో వాట్ ఆర్ ది పాయింట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్, నీడ్ టు రిమెంబర్. dy by dx అంటే స్లోప్ అని, ఇంటిగ్రల్ y dx అంటే ఏరియా అండర్ ది కర్వ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నీ పాజ్ చేసి రాసుకోండి. ఇది ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో చూద్దాం తర్వాత. ఓకే, పాజ్ చేసి రాసుకోవాలి. రైట్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అది చూద్దాం. మనకి డిఫరెన్షియేషన్లో ఎలాగైతే డిఫరెంట్ ఫంక్షన్స్కి ఫార్ములాస్ ఉన్నాయో, చాలా ఫార్ములాస్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, అమ్మ ఇన్ని ఫార్ములాస్ నేర్చుకోవాలని. బట్ ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుందంటే చాలా ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారు, అవన్నీ కూడా మీకు అలవాటు అయిపోతుంది అవన్నీ కూడా. సో అలాగే ఇంటిగ్రేషన్ కూడా ఫార్ములాస్ ఉంటాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా? అక్కడ మీకు గుర్తుండాలి, dy by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఫస్ట్ నేర్చుకున్నాం. x పవర్ n ఫార్ములా ఏంటి, n x పవర్ n మైనస్ 1. అలాగే ఇక్కడ ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా నేర్చుకుంటున్నాం. x పవర్ n dx ఈజ్ ఈక్వల్స్ టు సేమ్. అక్కడ x పవర్ n ఫార్ములా ఫస్ట్ నేర్చుకున్నాం, ఇక్కడ కూడా అదే నేర్చుకుంటున్నాం. ఇక్కడ x పవర్ n ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అక్కడ ఫార్ములా ఏమో nx పవర్ n మైనస్ 1 గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇక్కడ x పవర్ n డిఫరెన్షియేట్ చేస్తే ఏం చేయాలి, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది ఇండెఫినైట్ ఇంటిగ్రేషను కాబట్టి దీనికి ప్లస్ సి అని రాసుకోవాలి. సి అంటే కాన్స్టెంట్, ఒక కాన్స్టెంట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకు యాడ్ చేసుకోవాలి, లెట్ us see, అది ఫస్ట్ చూసేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటిగ్రల్ x స్క్వేర్ dx చేయాలి. ఇంటిగ్రల్ x స్క్వేర్ dx చేయాలి. అసలు మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఆపోజిట్ ఆపరేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది, ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తే x పవర్ n వస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ వెనక్కి రావాలి, మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇటు రావాలి. సో ఆపోజిట్ ఆపరేషన్స్ డిఫరెన్షియేట్. If you differentiate the answer of an integration, you will go back to the function. అర్థమైందా? సో ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎంత, సారీ డైరెక్ట్ రాసేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ అంటే ఎన్ బదులుగా ఏముంది, 2 ఉంది. సో 2 ప్లస్ 1, ఎన్ ప్లస్లో 2 ఉంది, 2 ప్లస్ 1 అలాగే బై 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బై 3. అంటే ప్లస్ సి రాయలేదు అనుకుందాం, ఎక్స్ క్యూబ్ బై 3 అని. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది రావాలిగా, చూద్దాం. dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 3. ఈ 1/3 బయటకు వచ్చేస్తుంది, కాన్స్టెంట్ కదా. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఏంటి, nx పవర్ n మైనస్ 1. nx పవర్ n మైనస్ 1 అంటే 3x పవర్ 3 మైనస్ 1. 3 క్యాన్సిల్, యూ గెట్ ఎక్స్ స్క్వేర్. వెల్ డన్, వచ్చేసింది. మనం ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3 వచ్చింది, ఎక్స్ క్యూబ్ బై 3ని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వచ్చింది, చాలా బాగుంది. కానీ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2 ఏమొస్తుందో చూడండి. dy by dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు
దాన్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి కదా. ది 1/3 బయటకు వచ్చేస్తుంది. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఎంత 3x². డైరెక్ట్గా రాసేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ చేసాం. సో 1/3 బయటకు వచ్చేసింది. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x² ప్లస్ వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ 2? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ 0 అంటే 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది? x² వచ్చింది. మళ్ళా x² వచ్చింది. అంటే నీకు ఏదైనా ఒకటి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఆన్సర్కి +c పెట్టిన అన్ని ఫంక్షన్స్ కూడా +c పెట్టిన, అంటే ఒక ప్లస్ కాన్స్టెంట్ ఇక్కడ +2 రాసిన, +3 రాసిన, +4 రాసిన, +1,00,000 రాసిన, నీకు మళ్ళీ బ్యాక్ టు x² వస్తుంది. సో x²కి ఇంటిగ్రేషన్ అనేది ఒక్క x³/3 అనే కాదు, x³/3 అయ్యి ఉండొచ్చు, x³/3 +2 ఉండొచ్చు, +10 ఉండొచ్చు, +1,00,000 ఉండొచ్చు. సో ప్లస్ ఎనీ కాన్స్టెంట్ కలుపుకున్న అన్ని ఫంక్షన్స్కి డిఫరెన్షియేట్ చేస్తే మనకు మళ్ళీ x² వస్తుంది. కాబట్టి ఇది ఒక్కటే ఫంక్షన్ కాదు, దీనికి ప్లస్ ఏ కాన్స్టెంట్ కలుపుకున్న ఆ ఫంక్షన్ కూడా ఇంటిగ్రేషన్ ఇదే అవుతుంది అని చెప్పడం కోసం +c కలుపుతాం. అర్థమైందా? అని చెప్పడం కోసం +c కలుపుతున్నాం. రైట్, చెరిపేస్తున్నాను. ఇప్పుడు +c గురించి అర్థమైంది కాబట్టి చూద్దాం. ఇక్కడ ఇంకొక కండిషన్ అమ్మా, n షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1. సరే, షుడ్ నాట్ బి ఈక్వల్ టు -1 అవ్వకూడదు. ఎందుకంటే -1 అయితే డినామినేటర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ న్యూమినేటర్లో పవర్ 0 అవుతుంది అనుకో, దట్ డిఫైన్డ్ x⁴ ఎంత 1/0 వస్తుంది. 1/0 నాట్ డిఫైన్డ్. సో x అనేది -1 అవ్వకూడదు. మరి -1 అయితే ఏంటి? సెకండ్ ఫార్ములా. -1 అయింది అనుకో, x⁻−1. x⁻−1 అంటే 1/x. 1/x dx. దీనికి ఇంటిగ్రేషన్ అందులో లేదు, ఈ ఫార్ములా వాడకూడదు. 1/x ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడకూడదు, ఎందుకంటే వాడితే మనకి ఏమొస్తుంది? 1/0 వస్తుంది, నాట్ డిఫైన్డ్. సో 1/xకి ఇంటిగ్రేషన్ ఏంటి? మనం ఆల్రెడీ ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం. log x డిఫరెన్షియేషన్ 1/x అయితే 1/x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? log x అవుతుంది. సో దీని డిఫరెన్షియేషన్, దీని ఇంటిగ్రేషన్ ఎంత? log x + c. ఇంటిగ్రేషన్ ఏముంది? log x + c అవుతుంది. ఇంకొకటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్, ఏదైనా ఒక కాన్స్టెంట్ ఉంటే అది ఎప్పుడు కూడా బయటకు వచ్చేస్తుంది. డిఫరెన్షియేషన్ ఎలా ఉంటే బయటకు వచ్చేస్తుందో ఇంటిగ్రేషన్లో కూడా అలాగే బయటకు వచ్చింది. కానీ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ డైరెక్ట్గా ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఇక్కడ అలా అవుతుంది. చూడండి, c బయటకు వచ్చేసింది, ఇంటిగ్రల్ dx. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఆపోజిట్ ఆపరేటర్స్, ఇవి రెండు కొట్టేస్తే మనకి ఏమొస్తుంది? x వస్తుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. కానీ అంత కరెక్ట్ కాదు. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే x వస్తుంది, అలా కాదు. దీన్ని ఇంకా మంచిగా ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. ఇంటిగ్రల్ దీన్ని నేను x⁻0 dx అని రాసుకోవచ్చు కదా. x⁻0 dx అని రాసుకోవచ్చు. n నాట్ ఈక్వల్ టు -1 అన్నాను, కానీ 0 తీసుకోక్కర్లేదు అనలేదు. కాబట్టి 0 తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమొస్తుంది చూడండి, c x⁻0 + 1/0 + 1 అంటే ఏమొచ్చింది? c × x. c × x అంటే ఇంటిగ్రల్ c dx ఏంటమ్మా? c × x. దాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఇలా చెప్తాం అనమాట. c అనేది బయటకు వచ్చేస్తే సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. cx రాదు, c × x. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? c కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది. c × dx = ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే c × x. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ నాట్ 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ 0, బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ నాట్ 0, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ c × dx, సారీ c × x. ఓకేనా? c × x. ఈ ఫార్ములా కూడా రాసుకోవాలి. ఫార్ములాస్ రాసుకోండి, పాజ్ చేసి రాసుకోవాలి. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి? ఇది చాలాసార్లు వాడతాం అది. ఓకే, 90% టైమ్స్ ఆ ఫార్ములానే వాడతాం. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మీరు డిఫరెన్షియేషన్ వీడియో చూస్తే ఈ ఆర్డర్ తెలిసిపోతుంది నేను ఏ ఆర్డర్లో వెళ్తున్నాను అని. ఇంటిగ్రల్ సమ్ కాన్స్టెంట్ టైమ్స్ x⁻n dx ఉంది. ఇంటిగ్రల్ సమ్ కాన్స్టెంట్ టైమ్స్ x⁻n dx అని ఉంది. మరి దానికి ఇంటిగ్రేషన్ ఏముంది? కాన్స్టెంట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది c ఇంటిగ్రల్ x⁻n dx. x⁻n dx, c x⁻n ఇంటిగ్రేషన్ x⁻n + 1/n + 1.
సో ప్లస్ కాన్స్టెంట్ సమ్ కాన్స్టెంట్ రాసుకోవచ్చు. ఇక్కడ సి ఆల్రెడీ వాడేసాను కాబట్టి కే వాడదు, సమ్ కే అని వాడదాం. లేదంటే ఇక్కడే ఒక కాన్స్టెంట్ కే అని పెడదాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే. కే అనేది కాన్స్టెంట్ అనుకున్నాం అనుకో, కే ఇదేమో సమ్ కాన్స్టెంట్ సి. ఓకేనా? సో కే అనేది ఏదైనా కాన్స్టెంట్ కే ఇంటూ ఎక్స్ పవర్ అనేది ఏదైనా ఉంటే కే అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. ఎక్స్ పవర్ ఇంటిగ్రేషన్ వచ్చేసి ఎక్స్ పవర్ n+1/n+1 ప్లస్ యూజువల్గా రాసే కాన్స్టెంట్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటాం. ఆ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి పెట్టేస్తుంది. ఓకే, ఈ ఫామ్లో కూడా క్లియర్ ఉందనుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ e power x? Differentiation of e power x is e power x only. That means what is the integration of e power x? E power x only. What is the integration of e power x? E power x only. Differentiation of e power x is e power x. Integration of e power x is e power x only. Next, what is the sin x and radha? Okay, sin x, cos x, sorry, sin x to compare. Sin x dx. Integration sin x dx. Differentiation of cos x is minus sin x. So integration of sin x is a minus cos x plus రాసుకోవచ్చు కాన్స్టెంట్. ఒక్కొక్కసారి ఆ ప్లస్ మర్చిపోతూ ఉంటాం, రాయం, నో ప్రాబ్లం. బట్ గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్ ఆఫ్ ది మైండ్ నీకు గుర్తుండాలి ఏదో కాన్స్టెంట్ కలుపుకోవచ్చు అని. ఓకేనా? రైట్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్? డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. 8th one, differentiation of tan x d by dx of tan x secant square x. అంటే ఇంటిగ్రేషన్ secant square x dx is equals to tan x. అర్థమవుతుందా? ఎలా వస్తుంది? ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఇంటిగ్రేషన్, ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్, tan x డిఫరెన్షియేషన్. అలాగా డిఫరెన్షియేషన్లో ఉన్న ఫార్ములాస్ అన్ని రివర్స్ రాసుకుంటే మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వచ్చేస్తాయి. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఈ ఫార్ములాస్ రాసుకోండి సరిపోతుంది మనకి. తర్వాత ఇన్ ద కోర్స్ ఆఫ్ స్టడీ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద ఫార్ములాస్. సో ప్రస్తుతానికి డిఫరెన్షియేషన్ ఆపోజిట్ ఫార్ములాస్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయిపోయింది. ఓకే, మనం డిఫరెన్షియేషన్ వీడియో చూస్తే మీరు అందులో ఒక ఎడిషన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ డిస్కస్ చేసాం. మరి ఇక్కడ కూడా మనం డిస్కస్ చేయాలి అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ మనకి ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? e పవర్ ఎక్స్ అని ప్లస్ వదిలేసాను పక్కన రాసి e పవర్ ఎక్స్ డిఎక్స్ అని. అయితే ఆ ప్లస్ సి గురించి ఒకసారి మాట్లాడదాం. ప్లస్ సి అని రాసాం కదా, ఈ సిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే నీకు ఒక కండిషన్ ఇస్తాడు వాడు, ఒక ఇనీషియల్ కండిషన్స్ ఇస్తాడు అనమాట. ఒక ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఆ ఇనీషియల్ కండిషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ప్లస్ సి ఏంటి అనేది మీకు ప్రాబ్లంలో వస్తుంది. సో హౌ డూ యూ ఫైండ్ సి? వెరీ ఇంపార్టెంట్, స్టార్ పెట్టుకుని రాసుకోవాలి. సబ్స్టిట్యూట్ అంటే ఇనీషియల్ కండిషన్స్ అనే కాదు, ఏమైనా కండిషన్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇనీషియల్ కండిషన్స్ ఇస్తాం. సబ్స్టిట్యూట్ ద ఇనీషియల్ కండిషన్స్ in the problem. Substitute the initial conditions given in the problem to calculate value of c. వాల్యూ ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేయడానికి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం? ఆ ప్రాబ్లంలో ఇచ్చిన ఇనీషియల్ కండిషన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వచ్చేస్తుంది. సి వాల్యూ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? మనం ఇప్పుడు దాకా ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడదాం, డెఫినెట్ గురించి మాట్లాడదాం అట్ ది ఎండ్ మాట్లాడదాం. ఓకేనా? రైట్, ఈ పాయింట్ రాసుకోవాలి. సరిపేస్తున్నాను. రైట్, ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ మనకి వచ్చింది, ఈ పవర్ ఎక్స్ వచ్చింది. ఓకే, మరి వాట్ ఈజ్ ఈ పవర్ ఏఎక్స్? ఏఎక్స్ అంటే సమ్ కాన్స్టెంట్. ఏఎక్స్ అనేది ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అని చూడాలి. ఓకేనా? సో ఈ పవర్ ఏఎక్స్ ఏమవుతుంది ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంకా కొంచెం కాంప్లికేట్ చేయాలంటే ఏ పవర్ ఎక్స్
ప్లస్ బి అని రాయొచ్చు. ఏ పవర్ ఎక్స్ ప్లస్ బి అని రాయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్. ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎలా అయితే ఉందో అలాగే రాసేస్తాం. అదే ఇక్కడ కూడా అప్లై చేస్తాం. అంటే ఈ పవర్ ఎక్స్ ఏంటి? ఈ పవర్ ఎక్సే కాబట్టి ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసిన తర్వాత యూ హ్యావ్ టు డివైడ్ దిస్ విత్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటో దాంతో డివైడ్ చేయాలి. అందుకని దాని పక్కన ఉన్న బి అవసరం లేదు. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఏ ప్లస్ అదే ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ సైన్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏఎక్స్ ప్లస్ బి డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి? సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ ఎక్స్. సో ఇక్కడ కూడా మైనస్ కాస్ ఎక్స్. ఎక్స్ ప్లస్ ఏముంది? ఏఎక్స్ ప్లస్ బి ఉంది. ఏఎక్స్ ప్లస్ బి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఇంటిగ్రేషన్కి వచ్చిన ఆన్సర్ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్? ఏ ప్లస్ సి. దట్స్ ఇట్. ఇంకొకటి ఇంటిగ్రల్ 1/ax ప్లస్ బి డిఎక్స్ ఏమవుతుంది చెప్పండి? దాంతో ఆలోచించి చెప్పాలి. పాజ్ చేసి ఆలోచించాలి. ఓకే, 1/x ఇంటిగ్రేషన్ log x. ఇదంతా ఎక్సే కదా, ఇదంతా ఎక్స్ అనుకుంటే 1/x ఇంటిగ్రేషన్ అంటే log x. సో log x ఇక్కడ x ప్లస్ ఏముంది? ax ప్లస్ b ఉంది బై కోఎఫిషియంట్ ఆఫ్ a కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x ఏంటి? a ప్లస్ కాన్స్టెంట్ c. సో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సంథింగ్ మనకి ఏదైతే ఎక్స్ బదులు లేదో అది ఎక్కడైతే ఉందో దాన్ని అలాగే రాసేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్తో మనం డివైడ్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇంకా చాలా ఫంక్షన్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోవాలి. చెరిపేస్తుంది. నోట్స్ పెట్టి రాసుకోవాలి. నోట్స్తో చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి వస్తుంది. చూస్తూ ఉంటే రాదు. రైట్, ఇప్పుడు ఎడిషన్ ఉంటే ఏం చేస్తాం అంటే ప్లస్ సైన్స్ మైనస్ సైన్స్ అంటే ఎడిషను సబ్ట్రాక్షను ఉంటే ఏం చేయాలి? ఫంక్షన్లో మనం డిఫరెన్షియేషన్లో ఎలా అయితే ప్రొసీడ్ అయ్యామో ఇక్కడ కూడా అలాగే ప్రొసీడ్ అవుతున్నాం. ఇంటిగ్రల్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లైక్ x² ప్లస్ x³ dx. ఏముంది ఫంక్షన్? x² ప్లస్ x³. ఇంకా మైనస్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. మైనస్ sin x. ఇంట్రెస్టింగ్. x² ప్లస్ x³ మైనస్ sin x ఇంటిగ్రేషన్ ఏంటి అనేది కావాలి మనకి. మీకు ఇక్కడ ఫార్ములా గుర్తుండాలి. ఇంటిగ్రల్ x⁴n ఫార్ములా ఇంటిగ్రల్ x⁴n dx ఈజ్ ఈక్వల్స్ టు x⁴n ప్లస్ 1/n+1. ఫార్ములా గుర్తు రావాలి. రైట్, దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. x² ఇంటిగ్రేషన్ దేనికి దానికి ముందు ప్లస్లో ఉంటే ఏం చేయాలి? దేనికి దానికి సపరేట్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ x² dx మల్టిప్లై చేయి dx ప్లస్ ఇంటిగ్రల్ లోపల డిఫరెన్షియేషన్ ఎలా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తావో ఎడిషన్లో అలాగే ఇంటిగ్రేషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఇటు వచ్చేసింది dx మల్టిప్లై చేయి, అప్పుడే ఉంది x³ dx మైనస్ ఇంటిగ్రేషన్ లోపలికి వెళ్ళిపోయింది. డిఫరెన్షియేషన్ మల్టిప్లై చేయి dx మల్టిప్లై చేయి sin x dx. దట్స్ ఇట్. నా మామూలుగా ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం? x² ఇంటిగ్రేషన్ ఏంటి? x⁴n ఇంటిగ్రేషన్ ఫార్ములా x⁴n ప్లస్ 1/n+1. n ప్లస్ ఏముంది? 2 ఉంది. సో 2 + 1/2+1 ప్లస్ x³ x⁴3 + 1/3+1 మైనస్ sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x. అందుకే బ్రాకెట్ పెట్టా, కన్ఫ్యూజ్ అవుతారు. మైనస్ cos x. మరి దేనికి దానికి ప్లస్ సీలు ఉంటాయి కదా, అన్ని ప్లస్ సీలు రాయక్కర్లే. లాస్ట్లో ఒక ప్లస్ సీ రాస్తే సరిపోద్ది. లాస్ట్లో కాన్స్టెంట్ ప్లస్ సి రాస్తే సరిపోతుంది. అన్నిటికీ దేని దానికి ప్లస్ సీలు రాసుకుంటే 3c అని రాయకూడదు. లాస్ట్లో కాన్స్టెంట్ పడేయాలి అంతే. ఓకేనా? ఆ కాన్స్టెంట్ ఇంపార్టెన్స్ ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. x⁴/4 మైనస్ అండ్ మైనస్ ప్లస్ cos x ప్లస్ సి. సో ఎడిషను సబ్ట్రాక్షను ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది మనకి
క్లియర్గా అర్థమైపోయింది. ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ని మనం దానికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, డిఎక్స్ని లోపలికి తీసుకురావాలి, డిఎక్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేసాం, దానికి ఇంటిగ్రేషన్ చేసేసాం, దానికి ఫార్ములా అప్లై చేసి ఇంటిగ్రేషన్ చేసాం, ఆన్సర్ వచ్చేసి. ఓకేనా? పాజ్ చేసి రాసుకోవాలి. ఇప్పుడు మనం డెఫినైట్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడదాం. డెఫినైట్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడదాం. మరి డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఏంటి అనేది చూద్దాం. డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇంటిగ్రల్ వై డిఎక్స్ అని ఉంటుంది, ఇంటిగ్రల్ వై డిఎక్స్ ఉంటుంది. సో యు ఆర్ నాట్ టెల్లింగ్ ఫ్రమ్ వేర్ టు వేర్ యూ హ్యావ్ టు యాడ్. వైడిఎక్స్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ వైడిఎక్స్ అంటే ఏరియాను యాడ్ చేస్తున్నాం, కర్వ్ కింద ఉన్న ఏరియాని. యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఏరియా అండర్ ద కర్వ్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నువ్వు యాడ్ చేయాలో చెప్తే దాన్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటావు. అంటే x1 టు x2 లోయర్ లిమిట్ x1 నుంచి x2 దాకా నువ్వు యాడ్ చెయ్యి అని చెప్తున్నావు. అలా యాడ్ చెయ్యి అని చెప్తే దాన్ని మనం ఏమంటాం? డెఫినెట్ ఇంటిగ్రేషన్ అని చెప్పి అంటాం. ఇంటిగ్రల్ x1 టు x2 ఇంటిగ్రల్ x1 టు x2 ydx మనం ఏమంటాం? డెఫినెట్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? ఏం లేదు, మనకున్న ఫార్ములాస్ ఎలా అయితే ఉన్నాయో ఆ ఫార్ములాస్ని మనం అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ అంటే మరి ఎక్కువ అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, అయితే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఉంది. సింపుల్గా చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అని తీసుకున్నాం. దీనికి అంతకుముందు మనం ఆన్సర్ రాయాలి అంటే ఫార్ములా అప్లై చేస్తాం. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అని అప్లై చేస్తాం. సో అలాగే మనం ఇక్కడ అప్లై చేయాలి. ఇక్కడ లిమిట్స్ ఇద్దాం. లిమిట్స్ అంటే 1 to 2, 1 నుంచి 2కి నువ్వు ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్పేసి అన్నాం. సో ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ ఇది 1 కదా, ఎక్స్ పవర్ 1 ఉంది అంటే ఎన్ ప్లేస్లో ఏముంది? 1 ఉంది. కాబట్టి 1 + 1 బై 1 + 1 రాసి ప్లస్ రాయక్కర్లే. ఇక్కడ డెఫినైట్ ఇంటిగ్రేషన్లో ప్లస్ ఏమి ఉండదు. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఓన్లీ యూ రైట్ ఇన్ indefinite integration, not in definite integration. If you know the limits, no need to write a constant. సో ఇక్కడ ఏం చేయాలి? లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ ఎలా అప్లై చేయాలి చూడండి. ఇలా పెద్ద బ్రాకెట్ పెట్టుకోవాలి. ఓకేనా? పెద్ద బ్రాకెట్ పెట్టుకున్నాం. ఇంటిగ్రేషన్ వచ్చిన ఆన్సర్కి లిమిట్స్ రాసుకోవాలి. 1 2 పద్ధతి ఫాలో అవ్వాలి, పద్ధతిగా చేసుకోవాలి. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ చేసుకుని ఆ ఇంటిగ్రేషన్కి ఏదైతే వచ్చిందో దానికి మనం బ్రాకెట్ పెట్టుకుని 1 to 2 అని రాసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఏం రాయొచ్చు ఫైనల్గా? ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్స్ 1 to 2. అర్థమైందా? లిమిట్స్ 1 to 2. ఇప్పుడు ఆ లిమిట్స్ని ఎలా అప్లై చేయాలి అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, చూడండి లిమిట్స్ని ఎలా అప్లై చేయాలి. ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో అంటే ఎక్స్ అనేది వేరియబుల్ ఉందో ఆ ఎక్స్ని 1 దగ్గర నుంచి అంటే x = 1 to x = 2 అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? లిమిట్స్ అంటే x = 1 to x = 2 అని అర్థం. x = 1 దగ్గర నుంచి x = 2 దాకా యాడ్ చెయ్యి అని అర్థం. అంటే x ప్లేస్లో 1 పెట్టు, x ప్లేస్లో 2 పెట్టు అని లిమిట్స్ అప్లై చేయడం అంటే చూడండి. అప్పర్ లిమిట్ని ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ అప్పర్ లిమిట్, దిస్ ఈజ్ కాల్డ్ లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ని ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందులో? ఎక్స్లో. సో ఈ ఎక్స్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2² / 2. ఇక్కడ ఉన్నది ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 2² మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. గుర్తుపెట్టుకోవాలి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి 2² / 2 మైనస్ ఇక్కడ ఏం చేయాలి? 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1² / 2 అది. సో అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసి ఇవ్వాలి, మైనస్ లోయర్ లిమిట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 2² అంటే 4, 4/2 ఈజ్ 2 మైనస్ 1/2 అంటే మనకి ఏమొస్తుంది? 3/2 ఆన్సర్ వస్తుంది. 3/2 ఆన్సర్. సో డెఫినైట్ ఇంటిగ్రేషన్లో మనకి సి రాసుకోవాల్సిన పని లేదు. వాట్ టు డూ? యూ నీడ్ టు డూ ఇంటిగ్రేషన్ యాజ్ యూజువల్. ఎలా అయితే నువ్వు ఇంటిగ్రేషన్ చేస్తావో అలాగే ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనకి లిమిట్స్ అనేవి అప్లై చేయాలి. లిమిట్స్ ఎలా అప్లై చేయాలి? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అంటే అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసి రాసుకోవాలి, తర్వాత లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసి రాసుకోవాలి. సాల్వ్ చేయడమే. సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే ఇంకా బాగుంటుంది.
ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఇంటిగ్రల్ 0 to π, ఇంటిగ్రల్ 0 to π అంటే పై రాశాను అంటే మీకు అర్థమైపోవాలి ఇక్కడ యాంగిల్ ఇస్తాను అని. ఇంటిగ్రల్ 0 to π sin x అంటే మళ్ళీ మీకు కష్టం అవుతుంది, cos x రాదు, cos x dx. సింపుల్ ఎగ్జాంపుల్ cos x ఇంటిగ్రేషన్ ఏంటి? సింపుల్ cos x ఇంటిగ్రేషన్ sin x. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to π, సో ఇప్పుడు ఏం చేయాలి? 0 to π పెట్టాం. దీని అర్థం ఏంటి? ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే sin π మైనస్ sin 0. sin 0ని sin πని మనం చేయాలి. sin π అంటే π అంటే ఏంటి? 180 degrees. π అంటే ఏంటి? 180 degrees. sin 180 degrees ఎంత? sin 180 degrees 0 మైనస్ sin 0 అంటే మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇక్కడ ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. cos x ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమొచ్చింది? sin x వచ్చింది. sin x లిమిట్స్ ఏంటి? 0 to π. 0 to π అంటే π సబ్స్టిట్యూట్ చేసాం, అలాగే 0 సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే sin π వాల్యూ మనకి ఎంత వచ్చింది? sin 180 degrees ఎంత? 0 వాల్యూ. సో sin 180 0 మైనస్ sin 0 ఎంత? 0. సో 0 మైనస్ 0 ఎంత? 0. దాని అర్థం ఏంటో చూద్దాం. ఇక్కడ వైకి ఎక్స్కి మనం గ్రాఫ్ గీయాలి కదా. వై ఏంటి ఇక్కడ? cos x. ఏంటమ్మా? cos x. y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇక్కడ? cos x. cos xకి ఎక్స్కి గ్రాఫ్ గీయాలి. గీస్తే cos 0 ఎంత? 1. cos x గ్రాఫ్ తెలిసే ఉంటుంది. cos 0 ఎంత? 1. cos 90 ఎంత? అంటే π/2. cos 90 ఎంత? cos 90 0. cos 90 0. నీకు గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది, ఓకేనా? కాస్కి ఆ తర్వాత cos π ఎంత? -1. ఇది 1, ఇది -1. ఈ విధంగా వస్తుంది అనమాట గ్రాఫ్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా వెళ్తుంది గ్రాఫ్. అది cos x గ్రాఫ్ అంటాం. వాట్ యు ఆర్ డూయింగ్? యు ఆర్ యాడింగ్ ద ఏరియా ఆఫ్ దిస్ cos x కర్వ్ ఫ్రమ్ 0 to π దాకా నువ్వు యాడ్ చేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నువ్వు యాడ్ చేయాలి ఏరియాని. ఈ ఏరియా ఎంతైతే ఉందో ఆబ్వియస్లీ బై సిమెట్రీ యూ కెన్ ఈజీలీ సే ఈ ఏరియా కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఇది యాక్సిస్కి పైన ఉంది, ఇది యాక్సిస్ కింద ఉంది. యాక్సిస్ పైన ఉంటే పాజిటివ్ ఏరియా, యాక్సిస్కి కింద ఉంటే నెగిటివ్ ఏరియా. సో పాజిటివ్ ఏరియా నెగిటివ్ ఏరియా సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ అయ్యి మనకి ఏం రావాలి? టోటల్ ఏరియా 0 రావాలి. అందుకే మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ గురించి మీకు ఇంకా బాగా ఇంట్యూటివ్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ π/2 పెట్టాను అనుకో, 0 అవుతుందా? అవ్వదు. 0 అవ్వకూడదు π/2 దగ్గర కదా. చూద్దాం. సో π/2 పెడదాం. π/2 పెడితే ఏమొస్తుంది? సో π/2 సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ ఏమొస్తుంది? sin π/2 వస్తుంది. వాట్ ఈస్ sin 90? sin 90 ఈజ్ 1 మైనస్ sin 0. ఈ వాల్యూస్ తెలియకపోతే, ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ తెలియకపోతే ఫస్ట్ ఆ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ కంపల్సరీ నేర్చుకోండి. నేర్చుకుంటేనే మీకు ఉపయోగపడుతుంది. నేర్చుకున్న తర్వాతే వస్తుంది, ఓకేనా? నేర్చుకున్నాక మీకు ఇంకా బాగా అర్థం. సో 1 వస్తుంది ఏరియా. సో ఇది 1 ఏరియా వచ్చింది, ఓకేనా? ఇది +1. అదే నువ్వు π/2 π చేసావు నీకే వస్తుంది -1 వస్తుంది. రెండు యాడ్ చేస్తే 0. అందుకే మనకి ఇందాక ప్రాబ్లంలో 0 వచ్చింది. సో ఈ విధంగా మీరు డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. డెఫినెట్ ఇంటిగ్రేషన్ మనం C కాన్స్టెంట్ వాడాల్సిన పని లేదు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. పాజ్ చేసి రాసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఇంటిగ్రేషన్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి 1 డైమెన్షనల్ మోషన్లో అనేది చూద్దాం. అది పార్ట్ 5 వీడియో అవుతుంది. ఆ పార్ట్ 5 వీడియోలో మనం ఇంటిగ్రేషన్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం.